వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఉపయోగించి నిత్య జీవితంలో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం. ఓకే, ఎందుకు అడగాలి? ఎందుకు అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంది? వై. వారు అతడిని ఎందుకు అడగాలి? వై డు దే హ్యావ్ టు ఆస్క్ హిమ్. తర్వాత అతడు అతన్ని ఎందుకు అడగాలి? వై డస్ హీ హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఆమె అతడిని ఎందుకు అడగాలి? వై డస్ షీ హ్యావ్ టు ఆస్క్ హిమ్. రాము అతడిని ఎందుకు అడగాలి? వై డస్ రాము హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఇలా మనం పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేసాం. ఫార్ములాను ఉపయోగించి మనం పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేసుకున్నాం. వాటిని ఉపయోగించి మాట్లాడినాం. వాటిని ఉపయోగించి ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకున్నాం. మరి ఈ క్లాస్లో నెగటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది చూద్దాం. రైట్, హ్యావ్ టు, హ్యాస్ టు. డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ డోంట్ ఆబ్లిక్ డజంట్, డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా చెప్పుకున్నాం. ఇది నెగటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి కావాల్సిన ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి. రైట్, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. వాట్ ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూస్ ఎవరిది, విచ్ ఏది, ఇలా. తర్వాత వెన్ ఎప్పుడు, హౌ ఎలా. ఇలా మనకు కావాల్సిన డబ్ల్యూహెచ్ వర్డ్స్ని తీసుకొని ఫ్రేమ్ చేయవచ్చు. అంటే ఫార్ములాలో మొదట వచ్చేవి డబ్ల్యూహెచ్ వర్డ్స్, వీటిని ఇక్కడ ఉపయోగించాలి. ఫార్ములాలో డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత వచ్చేవి ఏంటంటే ఆపరేటర్స్. వీటిని మనం ఆపరేటర్స్ అంటాం. ఎస్, మరి ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అన్నట్టు. ఏంటి అవి? డోంట్ ఆబ్లిక్ డజంట్. హౌ మెనీ ఆపరేటర్స్ ఆర్ దేర్? దెర్ ఆర్ 2 ఆపరేటర్స్. వాట్ ఆర్ దోస్? డోంట్, డజంట్. రైట్, ఇలా. మరి ఈ డోంట్, డజంట్ అనేవి నెగిటివ్ ఆపరేటర్స్ కాబట్టి వీటి ద్వారా వచ్చే సెంటెన్స్ కూడా నెగిటివ్ సెంటెన్సే ఉంటాయి. అవి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అయితే నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్గా చెప్పుకుంటాం మనం. మరి ఇప్పుడు చూద్దాం. డోంట్ అంటే ఈ డోంట్ అనేది ఎలా ఏర్పడిందంటే ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. డూ అనే పాజిటివ్ ఆపరేటర్ ఉంటుంది. దానికి ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చినప్పుడు అది డు నాట్గా మారుతుంది. ఎస్, దాని షార్ట్ ఫామ్ వచ్చి డోంట్ అని చెప్పుకున్నాం. ఇలా ఈ విధంగా అవి ఏర్పడినాయి. రైట్, అలాగే ఇక్కడ డజంట్ అనే నెగిటివ్ ఆపరేటర్ ఉంది కదా, ఇది ఎలా ఏర్పడిందంటే డజ్ అనే పాజిటివ్ ఆపరేటర్కి ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చినప్పుడు అది డజ్ నాట్గా మారింది. ఎస్, దాని షార్ట్ ఫామ్ వచ్చేసి డజంట్ అని చెప్పుకున్నాం. డజంట్ అంటే డజ్ అనే పాజిటివ్ ఆపరేటర్కి
ఎన్ఓటి నాట్ అనే పదాన్ని ఏర్పరిచినప్పుడు డస్ నాట్గా మారింది. దాన్ని మనం షార్ట్ ఫామ్లో డజంట్ అన్నాం. ఇలా మరి ఈ డోంట్ అనే ఆపరేటర్ని ప్లూరల్ సబ్జెక్ట్ ముందు ఉపయోగించాలి. సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఈ సబ్జెక్టులు ముందు ఉపయోగించాలి క్వశ్చన్ చేయడానికి. నెగిటివ్ ఆపరేటర్స్ని డోంట్ అనే ఆపరేటర్ అంటే ద ఆపరేటర్ డోంట్ అగ్రిమెంట్ విత్ ప్లూరల్ సబ్జెక్ట్స్ లైక్ ఐ, వి, యు, దే ఇలా. అలాగే ఇక్కడ డజంట్ అనే ఆపరేటర్ కూడా ఉంది. డజంట్ అనే ఆపరేటర్ వేటితో అగ్రిమెంట్ అవుతుందంటే సింగులర్ సబ్జెక్ట్ అయిన హీ, షీ, ఇట్, నౌన్స్ ఇలా ఈ సబ్జెక్టులతో అగ్రిమెంట్ అవుతుంది. ద ఆపరేటర్ డజంట్ అగ్రిమెంట్ విత్ సింగులర్ సబ్జెక్ట్స్ లైక్ హీ, షీ, ఇట్, నౌన్స్. అక్కడ నౌన్స్ దగ్గర నేమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం ఈ ఫార్ములాలో ఉన్న డబ్ల్యూహెచ్ వర్డ్స్ని ఉపయోగించాలి. ఆ తర్వాత ఇక్కడ చెప్పుకున్న ఆపరేటర్స్ని ఉపయోగించాలి. ఆ తర్వాత సబ్జెక్టులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీటిని ఉపయోగించాలి. ఆ తర్వాత మనం ఏ స్ట్రక్చర్ని అయితే తీసుకుంటున్నామో ఆ నిర్మాణాన్ని ఇక్కడ ఉంచాలి సబ్జెక్ట్ తర్వాత. ఇక్కడ మనం ఈ ఫార్ములాలో ఉపయోగించేది హ్యావ్ టు అనే స్ట్రక్చర్ను ఫార్ములాలో ఉపయోగిస్తున్నాం. ఆ తర్వాత వెర్బు యొక్క మొదటి రూపం. మనం వెర్బు చార్ట్ చూస్తే వెర్బు యొక్క మొదటి రూపాలు ఉంటాయి. అన్ని వెర్బుల యొక్క మొదటి రూపాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు. ఏ వెర్బు ఉపయోగిస్తే ఆ వెర్బుకు సంబంధించిన అర్థం అనేది ఇక్కడ వస్తుంది. అలా ఆ వెర్బు చార్ట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ను ఉపయోగిస్తాం. ఇలా ఈ ఫార్ములాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది, హ్యావ్ టు అనే స్ట్రక్చర్ ఉంది, వెర్బు యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ను ఉపయోగించాలి. ఇలా ఈ అన్ని ఎలిమెంట్స్ను ఉపయోగించి మనం ఒక ఫార్ములాని తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, అలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, ఫ్రేమ్ ఫర్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఫ్రేమ్ ఫర్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇవి డబ్ల్యూహెచ్ నెగిటివ్ క్వశ్చన్స్ని తయారు చేయాలంటే మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాని తీసుకుందాం. ఫార్ములా అందులో ఉపయోగించే నిర్మాణం స్ట్రక్చర్ చూద్దాం. చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మనం ఒక ఫార్ములాని తీసుకుంటున్నాం. ఇలా అయితే ఈ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికంటే ముందు ఇంతకుముందు నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని మనం తయారు చేసాం. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా అంటే ఏమన్నా డోంట్ యూ హ్యావ్ టు గో దేర్ అలా. మరి వాటికి ముందు నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ముందు మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ని ఉంచితే అది నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్గా మారుతాయి. నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ తీసుకుందాం. నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ తీసుకుంటే ఎలా ఉందో చూద్దాం. మీరు అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదా? మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా? ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా తయారు చేసామప్పుడు చూడండి, తెలుగులో మీరు అని ఉంది, ఇంగ్లీష్లో యూ అవుతుంది. కాబట్టి దీనికి ఆపరేటర్ డోంట్ వచ్చింది. డోంట్, మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే డోంట్ యూ
హ్యావ్ టు గో దేర్. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా? డోంట్ యూ హ్యావ్ టు గో దేర్. మరి ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఆపరేటర్స్ వచ్చినాయి, సబ్జెక్ట్ వచ్చింది, హ్యావ్ టు వచ్చింది, వెర్బ్ యొక్క మోడ రూపం వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక పై ఫార్ములా కూడా పరిశీలించండి. ఇక్కడ నుంచి డోంట్ దగ్గర నుంచి మిగతా అంతా సేమ్. ఎక్స్ట్రా రావాల్సింది ఏంటి? డబ్ల్యూహెచ్ వర్డ్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా అంటే డోంట్ యూ హ్యావ్ టు గో దేర్ అన్నారు. మరి ఒక వాక్యాన్ని తీసుకోండి. మీరు డబ్ల్యూహెచ్ వర్డ్స్ రాస్తున్నాం. మీరు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు వెళ్ళాల్సిన అవసరం, మీరు ఎక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా ఉంది. ఓకేనా? ఇక్కడ ఈ తెలుగు వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటిది? ఎందుకు అంటే అర్థం ఏమొస్తుంది? వై. రైట్? ఇంగ్లీష్లో మనం దానికి సరి సమానమైన పదం ఏంటిది? వైగా చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే వై డోంట్ యూ హ్యావ్ టు గో దేర్. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు లేదంటే వై డోంట్ యూ హ్యావ్ టు గో దేర్, ఇలా చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ నెగటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఏముంది? మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా. ఇక్కడ ఏముంది? మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. పై సెంటెన్స్ పరిశీలించండి. ఇక్కడ డోంట్తో స్టార్ట్ అయింది ఇంటరాగేటివ్ క్వశ్చన్స్, అంటే ఆపరేటర్స్తో. ఇక్కడ చూడండి, వై డోంట్ అని స్టార్ట్ అయింది, అంటే ఈ ఆపరేటర్స్ ముందు క్వశ్చన్స్ అనేవి ఉంచాలి, అంటే డబ్ల్యూఎస్ క్వశ్చన్స్. ఇక్కడ వై ఉంచాం కాబట్టి వై డోంట్ యూ హ్యావ్ టు గో దేర్. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలా వచ్చింది. మీరు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం, అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలా ఉంది. ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది? మీరంటే యూ. రైట్? యూ వచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సిన ఆపరేటర్ ఏంటిది? డోంట్ యూ, ఇలా. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఫార్ములా చూడండి. ఫార్ములాలో ముందు ఏం రావాలి? డబ్ల్యూహెచ్ వర్డ్ రావాలి, ఆ తర్వాత ఆపరేటర్, ఆ తర్వాత సబ్జెక్ట్. ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ వచ్చింది, ఆపరేటర్ వచ్చింది. దీనికి ముందు ఏం రావాలి? డబ్ల్యూహెచ్ వర్డ్. మరి ఈ తెలుగు వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంది? ఎందుకు అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం? వై డోంట్ యూ. హౌ ద సెంటెన్స్ ఈజ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్. చూడండి, వై డోంట్ యూ, ఇలా వచ్చేసింది. మరి ఈ తెలుగు వాక్యంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్? మరి ఇందులో స్ట్రక్చర్ ఏంటిది అంటే హ్యావ్ టు. మనం హ్యావ్ టు అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ టు రాయాలి. హ్యావ్ టు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో సెంటెన్స్. వై డోంట్ యూ హ్యావ్ టు. వెళ్ళాల్సిన అవసరం లేదంటే అందులో ఉన్న వెర్బు గో. వై డోంట్ యూ హ్యావ్ టు గో. అక్కడకు అంటే అది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. మరి ఇంగ్లీష్లో అక్కడకు అంటే అర్థం ఏమొస్తుంది? దే. ఇప్పుడు చెప్పండి, మీరు అక్కడకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు లేదు ఇక్కడ అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, వెర్బు తర్వాత దేర్ వచ్చింది. దేర్ అంటే అర్థం అక్కడకు అని అర్థం. మీరు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే వై డోంట్ యూ హ్యావ్ టు గో దేర్, అలా చెప్పవచ్చు. అలాగే ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. మనం అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం, మనం అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలా వచ్చేసింది. మనము అనేది ఇక్కడ తెలుగులో సబ్జెక్ట్, ఇంగ్లీష్లో అయితే వి అవుతుంది. సబ్జెక్ట్ వి వచ్చినప్పుడు అగ్రిమెంట్ ఆపరేటర్ డోంట్ అనే ఆపరేటర్తో అగ్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఎందుకు కాబట్టి వై వస్తుంది సబ్జెక్ట్. వై డోంట్ వి. తర్వాత రావాల్సిన స్ట్రక్చర్ హ్యావ్ టు. వై డోంట్ హ్యావ్ టు. ఈ వాక్యంలో ఉన్న వెర్బు గో. అక్కడకు అంటే కావాల్సిన వర్డ్ దేర్. ఇప్పుడు చూడండి,
మనం అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే వై డోంట్ వీ హ్యావ్ టు గో దేర్, వై డోంట్ వీ హ్యావ్ టు గో దేర్ అలా చెప్పవచ్చు. తర్వాత వారు అక్కడకు, వారు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వారు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం, వారు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలా ఉంది రైట్. ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది, వారు అంటే ఇంగ్లీష్లో ఏమంటుంది దే, కాబట్టి దే అగ్రిమెంట్ విత్ డోంట్, అందుకని ఆ డోంట్ అనే నెగిటివ్ ఆపరేటర్ని సబ్జెక్ట్ ముందు ఉంచాం. ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటిది ఎందుకు, కాబట్టి వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ని ఆపరేటర్ ముందు ఉంచాం. వై డోంట్ దే, రావాల్సిన స్ట్రక్చర్ ఏంటిది ఇక్కడ హ్యావ్ టు, వై డోంట్ దే హ్యావ్ టు. ఈ వాక్యంలో వెర్బ్ ఏంటిది వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఆ వెర్బ్ గో. తర్వాత ఆబ్జెక్ట్ ఏంది అక్కడకు, అక్కడకు అంటే పదం ఏంటిది దే. చూడండి ఏమైందో, వారు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే వై డోంట్ దే హ్యావ్ టు గో దేర్ అలా చెప్పవచ్చు. అతడు అతడు అక్కడకు, అతడు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అతడు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా ఉంది. మరి ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది అతడు, అతడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనం హీ, సబ్జెక్ట్ ఏంటిది హీ. హీ అనేది ఏంటిది సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎక్కడన్నా రెండు ఆపరేటర్స్లో అంటే రెండు నెగిటివ్ ఆపరేటర్స్, నెగిటివ్ ఆపరేటర్స్లో సింగులర్ నెగిటివ్ ఆపరేటర్ ఏమవుతుంది అక్కడ డజంట్, కాబట్టి డజంట్ అనే సింగులర్ నెగిటివ్ ఆపరేటర్ని ఈ సబ్జెక్టుకు ముందు ఉంచాం. ఆ తర్వాత ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటిది వై అంటే ఎందుకు అని అర్థం, వై డజంట్ హీ. రావాల్సిన స్ట్రక్చర్ ఏంటిది హ్యావ్ టు, హ్యావ్ టు. మరి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వెర్బ్ ఏంటిది గో, వై డజంట్ హీ హ్యావ్ టు గో. అక్కడకు అంటే వచ్చే అర్థం దే. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. ఇక అతడు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అతడు అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే వై డజంట్ హీ హ్యావ్ టు గో దేర్ అలా చెప్పవచ్చు. ఆమె అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆమె అక్కడకు, ఆమె అక్కడకు ఎందుకు, ఆమె అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం, ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా ఉంది. ఇక్కడ ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది ఆమె, ఆమె అంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ షీ. షీ అనేది సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ సింగులర్ ఆపరేటర్ అయిన డజంట్ని తీసుకుంటున్నాం, డజంట్ షీ. ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటిది ఎందుకు, ఎందుకు అంటే ఇంగ్లీష్లో మనకి వర్డ్ ఏంటిది వై, కాబట్టి వై డజంట్ షీ. ఈ వాక్యంలో స్ట్రక్చర్ ఏంటిది హ్యావ్ టు, ఓకే వై డజంట్ షీ హ్యావ్ టు. తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదని ఉంది, అందులో వెర్బ్ ఏంటిది గో, వై డజంట్ షీ హ్యావ్ టు గో. అక్కడకు అంటే దేర్ అని అర్థం వస్తుంది రైట్. ఇప్పుడు చూడండి, ఆమె అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వై డజంట్ షీ హ్యావ్ టు గో దేర్ అలా చెప్పవచ్చు. తర్వాత రాము అక్కడకు, రాము అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, రాము అక్కడకు ఎందుకు, రాము అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు, రాము అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా ఉంది. మరి ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది రాము, రాము అనేది నౌన్ కాబట్టి మరి నౌన్ అనేది నౌను మరియు సింగులర్ కూడా, సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నెగిటివ్ సింగులర్ ఆపరేటర్ వస్తుంది. మరి ఇక్కడ నెగిటివ్ సింగులర్ ఆపరేటర్ ఏంటిది డజంట్. మరి ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటిది ఎందుకు, వై అనే డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది. మరి ఈ వాక్యంలో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటిది ఎందుకు, ఎందుకు అంటే తీసుకోవాల్సింది వై. ఈ వాక్యం చూడండి వై డజంట్ రాము. మరి ఈ వాక్యంలో
ఉన్న స్ట్రక్చర్ ఏంటిది? హ్యావ్ టు. వై డజంట్ రాము హ్యావ్ టు? మరి రాము అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదండి, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వెర్బ్ ఏంటిది? గో. ఇప్పుడు చూడండి, వై డజంట్ రాము హ్యావ్ టు గో? రైట్. అక్కడకు అంటే దేర్ అని వాడతాం, దేర్ అంటే. రైట్. ఇప్పుడు మొత్తం చెప్పండి, రాము అక్కడకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు? వై డజంట్ రాము హ్యావ్ టు గో దేర్? ఇలా మనం ఈ ఫార్ములాను ఉపయోగించి మనకు కావాల్సిన సెంటెన్స్ను ఫ్రేమ్ చేయవచ్చు. ఆ ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఇలా మరి ఇంకొక వెర్బ్ తీసుకుందాం, అప్పుడు ఏ విధంగా సెంటెన్స్ ఉంటాయో చూద్దాం. ఆ తర్వాత మీరు ఇంకొక వెర్బ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్. ఇంకొక వెర్బ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అతన్ని ఎందుకు అడగాల్సిన అవసరం లేదంటే, మీరంటే సబ్జెక్ట్ యూ. మీరు అతడిని ఎందుకు అడగాల్సిన అవసరం లేదు? వై డోంట్ యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్? అలా చెప్పవచ్చు. మనం అతడిని ఎందుకు అడగాల్సిన అవసరం లేదు? వై డోంట్ వీ హ్యావ్ టు ఆస్క్ హిమ్? వారు అతడిని ఎందుకు అడగాల్సిన అవసరం లేదు? వై డోంట్ దే హ్యావ్ టు ఆస్క్ హిమ్? అతడు అతడిని ఎందుకు అడగాల్సిన అవసరం లేదు. సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కదా, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆపరేటర్ అనేది మారుతుంది. అతడు అతడిని ఎందుకు అడగాల్సిన అవసరం లేదు. వై డజంట్ ఈ హ్యావ్ టు ఆస్క్ హిమ్? ఆమె అతడిని ఎందుకు అడగాల్సిన అవసరం లేదు. వై డజంట్ షీ హ్యావ్ టు ఆస్క్ హిమ్? అలా. రాము అతడిని ఎందుకు అడగాల్సిన అవసరం లేదు. వై డజంట్ రాము హ్యావ్ టు ఆస్క్ హిమ్? ఇలా మనం వెర్బులు మార్చి మనకు కావాల్సిన సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ని ఉపయోగించి నిత్య జీవితంలో మనం మాట్లాడవచ్చు. ఇలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి మనం నిత్య జీవితంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఈ సెంటెన్స్ను ఉపయోగించి మీరు మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.